2024లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండగా ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా 2 భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్డే మే 20 కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వనున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాతో తారక్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. దసరా కానుకగా ఈ మూవీ వస్తుండగా దేవరాకు పోటీగా చుట్టుపక్కల ఏ మూవీ లేకపోవడం కూడా విశేషమే. ఇంతకుముందు నాగచైతన్య తండ్రి సినిమా కూడా దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మళ్ళీ రేసు నుంచి తప్పుకున్నారు. అయితే 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో దేవరకు భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తారక్ చివరగా అరవింద సమేత సినిమాతో సోలోగా బాక్సాఫీస్ ముందుకొచ్చారు. 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2019 నుంచి 21 వరకు ఎన్టీఆర్ సినిమాలే రిలీజ్ కాలేదు. ఇక తర్వాత 2022లో రామ్ చరణ్తో కలిసి RRR సినిమా చేశాడు. మళ్ళీ 2023లో ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు 2024లో అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న దేవర సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర సినిమాను రిలీజ్ చేయనున్నారు. దేవర చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిమ్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు మేకర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దసరా కానుకగా వస్తున్న ఎన్టీఆర్ దేవర మూవీకి పోటీగా ఎలాంటి బిగ్ మూవీ విడుదల కావట్లేదు. దీంతో దసరాకి ఎన్టీఆర్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.